జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం జగదేవ్పేట గ్రామానికి చెందిన 80 సంవత్సరాల బద్దం అనంతరెడ్డి, 75 సంవత్సరాల చంద్రమ్మ అనే వృద్ధ తల్లిదండ్రులను కొడుకు కృష్ణారెడ్డి ఇంట్లోంచి కొట్టి గెంటివేయగా జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది హరియేష్ కుమార్ ఆశ్రయించారు. కాగా శుక్రవారం వృద్ధ తండ్రి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో తన గోడు విలేకరులకు వినిపించారు. తన కొడుకుకు 5 ఎకరాలు ఇచ్చినప్పటికీ ఇంకా మిగిలిన తన పేరిట పట్టా ఉన్న 4 ఎకరాల 35 గుంటలు, తన భార్య పేరిట పట్టా ఉన్న 1 ఎకరం 38 గుంటల భూమిని సైతం బలవంతంగా కొట్టి పాస్బుక్ గుంజుకొని బ్యాంక్ లో మట్టిగేజ్ చేయించి అప్పు తీసుకుని తల్లి అనారోగ్యంతో ఉన్నప్పటికీ తల్లిదండ్రులమైన తమని బలవంతంగా చంపుతామని కొట్టుతూ ఇంట్లోంచి బయటకు గెంటివేశాడని ఆ తండ్రి రోధించాడు. సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరియేష్ కుమార్ ఆ కొడుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంలో ఏవో రవికాంత్ ఫిర్యాదు చేయగా వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక అన్ని కాగితాలు రాయించుకున్నాం. పోలీస్ కేసు చేయాలి బాబు. మళ్ళీ పొట్టు కొట్టింది అప్పుడు దాడి చేసినప్పుడు ఫస్ట్ పోలీస్ కేసు చేయండి. మీరు చేయండి, ఎస్పీకి దరఖాస్తు ఇచ్చేయండి. ఈయనది జగదేవ్పేట వెల్కటూరు మండలం. అయితే ఈయన కొడుకు మొత్తం ఆస్తి అంతా ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. అయినా వీళ్ళ భార్య కూడా పాపం మతిస్థితం లేదు, ఆ వృద్ధురాలు. ఆ వృద్ధురాలని ఈయనను బలవంతంగా ఇంట్లోకెళ్ళి కొట్టి వెళ్ళగొట్టిండు. కొడుకు మన కృష్ణారెడ్డి అని వీళ్ళ కొడుకు కొట్టిండు, ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు. ఇదివరకు చేరవేసలేదు, ఎప్పుడైనా నెల అయినా దాదాపు 4 రోజులు అవుతుంది. అసలు ఎలాంటి పోషణ ఖర్చు లేదు, వైద్య ఖర్చు లేదు, మొత్తం ఆస్తి అంతా తీసుకున్నాడు. ఇదివరకు ఇచ్చేది లేదు. పాపం బిడ్డ దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. మరి అటువంటి దీనస్థితిలో ఉన్నాడు. మరి కొట్టిండు, విపరీతంగా కొట్టి గాయాలు కూడా మస్తు గాయాలైనవి. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేటప్పుడు ఎన్ని గాయాలైనా ఈరోజు మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చిండు. మరి వెంటనే మేము ఆర్డీఓ దగ్గరికి పోయినాం. ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని ఆదేశించిండు. వయోవృద్ధుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిండు. అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇప్పుడు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది.